సో ఇంతకుముందు ఎగ్జామ్ లో అడిగారు మనకి ట్రైన్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 180 meters మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ crosses a telephone pole in 18 seconds. Due to detachment of some coaches, its length is reduced to 150 meters. Now the time taken by this train moving the same speed to cross a bridge of length 120 meters. Okay ma. 180 మీటర్ల పొడవు కలిగిన ఒక రైలు ఏకరీతి వేగంతో కదులుతున్న ఒక టెలిఫోన్ స్తంభాన్ని 18 సెకండ్లలో దాటుతుంది. కొన్ని కోచ్లు వేరు కావడం వలన వాటి పొడవు 150 మీటర్లు కుదించబడింది. 120 మీటర్ల పొడవున్న ఒక వంతెన దాటడానికి అదే వేగంతో కదులుతున్న ఆ రైలుకు పట్టే సమయం ఎంత? ఓకే, ఇక్కడ ఏమన్నా మనకి 180 మీటర్స్ పొడవు గల ఒక రైలు సైతం మనకి ఒక టెలిఫోన్ స్తంభాన్ని దాటాలి. ఈ రైలు ఒక టెలిఫోన్ స్తంభాన్ని దాటాలంటే అది ప్రయాణించే దూరం ఈక్వల్ టు ట్రైన్ లెంత్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఈ 180 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా మనకి ఇక్కడ 18 సెకండ్స్. అదే కదా మనకి ఇక్కడ 18 సెకండ్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది 18 సెకండ్స్. బట్ ఇప్పుడు ఏంటంటే చూడమ్మా మనకి కొన్ని కోచ్లు వేరు కావాలన్నా వాటి పొడవు ఎంత వచ్చిందమ్మా 150 మీటర్స్ అయింది. ఇప్పుడు 150 మీటర్స్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ దేని క్రాస్ చేయాలన్నా మనకి 120 మీటర్స్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలి. ఇఫ్ ఏ ట్రైన్ కెన్ క్రాసింగ్ ఏ ప్లాట్ఫామ్ అంటే ఓన్లీ 120 మీటర్స్ కాదు మనకి. ఇఫ్ ఏ ట్రైన్ కెన్ క్రాసింగ్ ఏ ప్లాట్ఫామ్ అంటే ఏమవుతుందమ్మా మనకి ట్రైన్ లెంత్ ప్లస్ ఏమవుతుందమ్మా మనకి ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ట్రైన్ లెంత్ ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 150 మీటర్స్ అయింది. సో 150 మీటర్స్ ట్రైన్ లెంత్ 120 మీటర్స్ పొడవు గల ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలి. అంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏంటమ్మా మనకి ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. అంటే 150 ప్లస్ 120 ఎంత మనకి 270 అవుతుంది. దట్ ఈజ్ 180 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 18 సెకండ్స్ అయితే దట్ ఈజ్ 270 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఓకేమా, యాక్టివ్ చేయడం మనకి ఇక్కడ సో ఏమవుతుందమ్మా మనకి సో 18 ఎంత మనకు 10 టైమ్స్ పోతుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, 0 ఏమవుతుందో క్యాన్సిల్. అంటే దట్ ఈస్ కూడా ఏమవుతుంది అంటే మనకి 27 సెకండ్స్ అవుతుంది. ఓకేమా, సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 150 మీటర్స్ పొడవు గల ట్రైన్ 120 మీటర్స్ గల పొడవు గల ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏంటమ్మా మనకు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్. అంటే మొత్తం ఎంతమ్మా 270 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా మనకు 27 సెకండ్స్ అవుతుంది. సో బట్ ఆన్సర్ 27 seconds.